పిల్లల దగ్గర నుంచి కానీ, లేదంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ ఎప్పుడు వెనక్కొచ్చేసాయి ఎందుకు అన్ని సంవత్సరాలు అలా ఉండడం అని ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటారు కదండీ! లేదు నాన్న. అనలేదా? అది నా అదృష్టం. ఓకే. ఎందుకు పిల్లలు గానీ, కోడలు గానీ, నా భార్య, నా మేనకోడలు ఆమె గానీ అనలా. తర్వాత నా తల్లిదండ్రులు చిన్నతనంలో నాటకాలకి వెళ్ళేటప్పుడు ఆ రోజుల్లో అంటే ఇవంతా మరి మీకు 80లు అట 40 ఏళ్ల క్రితానికి వెళ్ళాలి ధీరజ్ గారు. ఆ రోజుల్లో చేస్తా ఉంటే చాలామంది పాడైపోతారని ఒక అభిప్రాయం ఉండేది. ఆ! కొంతమంది అట్లా జరిగే కుటుంబాల్లో ఉంటుంటాయిగా నాన్న. వయసు రీత్యా చిన్న ఇబ్బందులు. దీంతో ఎవరో అన్నారంట మా అమ్మగారితో, "అమ్మాయి లక్ష్మి, నీకు మల్లేశ్వరరావు అటు వెళ్తున్నాడు, నాటకాలు ఎందుకు పాడైపోతారు కదా" అన్నారంట ఎవరో. అంటే అప్పుడు అమ్మ డైరెక్ట్‌గా చెప్పకుండా నాన్నతో అన్నారంట. "ఏయ్యా మరి ఇట్లా నాటకాలు మరి ఇదవుతాయంట కదా! ఇట్లా అన్నారు వారు మన చుట్టాలు" అనంటే, వాడికి అన్నీ తెలిసే. ఆ మాట నాన్న ధీరజ్ అసలు అంతకు మించిన బిగ్గెస్ట్ సపోర్ట్ ఏముంటది అసలు ఆ ఏజ్‌లో? కట్టి పడేసింది. ఎందుకంటే తండ్రి అవిటితనం తప్పు చేస్తే విమర్శిస్తారు. ఏంటి మీ వాడు అని అంటారు. వాళ్ళ తప్పు కాదది. మన ప్రవర్తనే కదా! అప్పుడు ఈ తండ్రి ఏమనుకుంటాడు? నేను అవిటివాడిననే కదా ఈ ఎదవ ఇట్ట ఆడిస్తున్నాడని బాధపడతాడు. ఈ వికలాంగత్వం కంటే దీనిని వికలాంగం చేసిన కొడుకుగా జీవితం అవసరమా? అది కాదు. నా తండ్రికి "ఏ సునాయనా, ఏంటయ్యా మీ అబ్బాయి అసలు" అంటే నాన్న ఇలా ఉంటారు. ఇది మర్చిపోతారు. అది ఇవ్వాలి. టార్గెట్ అది. అక్కడ ఆ నమ్మకం నాన్న పెట్టుకుని వాడికి అన్నీ తెలుసని చెప్పిన దగ్గర అమ్మ నాకు చెప్పారు వచ్చి. ఇట్టా అన్నారయ్యా వాళ్ళు. సరే ముందు ఏదో నువ్వు ఉత్సాహంగా ఉన్నావు కదా! అందుకే నాన్న దగ్గర అన్నా. నాన్న ఇలా అన్నారు. మరి జాగ్రత్తగా చేసుకో.